డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రూటు మార్చారు. ఇక ఢిల్లీ కేంద్రంగా అంటే కేంద్రం నుంచి ప్రత్యేకంగా ఆయన కొన్ని చర్యలు తీసుకుంటాడు, కొన్ని నిర్ణయాలని తీసుకుంటాడు, సపరేట్గా తీసుకుంటాడు కూటమిలో భాగం కాకుండా అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల కోసం రంగమంతా కూడా సిద్ధమవుతుంది. అదే సెప్టెంబర్ కానీ అక్టోబర్ కానీ ఈ 2 నెలల్లో స్థానిక ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి సిబిఎన్ గారు చెప్పారు. సో ఆ తర్వాత నిన్నే అంటే కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే దాని పట్ల కూడా వాళ్ళు ఒక అంచనాలు వేసుకున్నారు. టీడీపీ పార్టీకి 80% అని, ఇటు జనసేన పార్టీకి 15% అని, బీజేపీ పార్టీకి 5% అని. అంటే నాదెండ్ల మనోహర్ గారు ఈ విషయం తెలిసిన తర్వాత ఆయన ఏం మాట్లాడారు మనందరం కూడా చూసాము. అయితే సార్వత్రిక ఎన్నికల సమయంలో ఓట్ బ్యాంక్ చీలొద్దు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు వెనక్కి తగ్గారు సీట్ల విషయంలో. కానీ ఇప్పుడు మాత్రం ఆ విధంగా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. బలాబలాలు పట్టి ప్రతి ఒక్కరికి కూడా సీట్లు కేటాయింపు జరగాలి అని చెప్పేసి, అదేవిధంగా మేము పోటీ చేస్తాం ఈసారి అని చెప్పేసి నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి తీరును బట్టి చూస్తే కూడా అదే విధంగా అనిపిస్తుంది. ఈ సీట్ల యొక్క కేటాయింపు అనేది ఆయనకు కూడా అంత సంతృప్తిగా అనిపించట్లేదనే విధంగా కూడా ఆయన మాటల్లో క్లియర్గా తెలుస్తుంది. అయితే ఈసారి అసలు వాళ్ళ బలాలు ఏంటి, బలాబలాలు ఏంటి, దాన్ని బట్టి ఖచ్చితంగా వీళ్ళు పోటీ చేసే విధానం మాత్రం కనిపిస్తుంది. అండ్ ఇప్పటి వరకు అయితే జనాల విషయంలో చూసుకుంటే ఏ పార్టీకి ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారన్న విషయం పట్ల ఎక్కడ కూడా మనకైతే క్లారిటీ లేదు. సో ఇప్పుడు ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, ఏ పార్టీ అభిమానులు ఆ పార్టీ గురించి మాట్లాడుతూ ఉంటారు. నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ శాతం పీపుల్ అందరూ కూడా ఎవరికి సపోర్ట్ చేస్తున్నారని తెలియాలంటే ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో వర్క్ జరగాలి. ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క గడపకి వెళ్ళి వాళ్ళతోని మాట్లాడి గవర్నమెంట్ ఇస్తున్నటువంటి అన్ని హామీలు వస్తున్నాయా, అన్ని పథకాలు అమలవుతున్నాయా, అండ్ పరిపాలన ఏ విధంగా ఉంది, డెవలప్మెంట్ జరుగుతుందా, ఈ విధంగా అన్నీ కూడా అలిగి తెలుసుకుంటే అప్పుడు వాళ్ళ విషయం వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ మనసులో ఏముంది, ఏ ప్రభుత్వానికి ఎక్కువగా వాళ్ళు ఓటు వేయాలనుకుంటున్నారు, ఎవరిపైన ఎక్కువగా నమ్మకం ఉందనేది అప్పుడు తెలుస్తుంది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రీసెంట్గానే ఆపరేషన్ జరిగింది, డిశ్చార్జ్ అయ్యారు, ఇంటికి వచ్చారు, అదేవిధంగా కోలుకుంటున్నారు కూడా. సో అప్పుడే ఆల్రెడీ అధికారిక పనుల్లో ఆయన మాట్లాడడం జరుగుతుంది. ఆ విషయంలో నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ఓన్లీ డిప్యూటీ సీఎం అనే కాదు, 4 శాఖలకు మంత్రి, ఎమ్మెల్యే కూడా. సో మరి ఆయన ఇన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకుంటే ఖచ్చితంగా పనులన్నీ కూడా నిర్వీర్యం అయిపోతాయి. కాబట్టి ఆల్రెడీ పనులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ నెల 20 నుంచి సమావేశాలు, వర్షాకాల సమావేశాలు స్టార్ట్ అవబోతున్నాయి. సో ఈ సమావేశాల్లో కేంద్రం నుంచి కొన్ని కీలకమైనటువంటి బిల్లుల గురించి కూడా మాట్లాడతారు. వాటి గురించి కూడా ప్రవేశపెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది అని చెప్పేసి కూడా తెలుస్తుంది. దానిలో డీలిమిటేషన్ కావచ్చు, మహిళా రిజర్వేషన్ కావచ్చు, ఈ విధంగా కొన్ని కీలకమైనటువంటి పాయింట్స్ గురించి కూడా మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ చెప్పినటువంటి మాట మీద నిలబడతారా, లేకపోతే మళ్ళీ మాట తప్పేస్తారా అని చెప్పేసి జన సైనికులే మాట్లాడుతున్నారనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటి, బలాబలాలు, మా బలం ఏంటో ప్రదర్శించుకోవడానికి మంచి అవకాశం ఇది స్థానిక ఎన్నికలు అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారు. నాదెండ్ల మనోహర్ గారు అదే అంటున్నారు. ఆల్మోస్ట్ జనసేన పార్టీ వాళ్ళందరూ కూడా అదే స్టాండ్ పైన ఉన్నారు. సో మరి ఇప్పుడు అటు ఆల్రెడీ సీట్ల కేటాయింపు జరిగిపోయింది కాబట్టి ఇదంతా కూడా సరైందేనా అంటే మరి ఆ సీట్లు బలాబలాలు బట్టి ఏమైనా వాళ్ళు మళ్ళీ వాటిని కన్వీనియన్స్ చేసుకుంటారా, అటు ఇటు మారుతారా, లేకపోతే ఏంటి సర్దుబాటు చేసుకుంటారా లేదు తెలియదు. కానీ ఇప్పుడు జనసేన పార్టీ వాళ్ళందరూ కూడా ఒకే స్టాండ్ పైన ఉన్నట్టు తెలుస్తుంది. మాకు ఇచ్చినటువంటి యొక్క సీట్ల కేటాయింపు మాత్రం సరైంది కాదు, బలాబలాల్ని పట్టి కేటాయింపులు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. సో మరి స్థానిక ఎన్నికల్లో మా బలం ఏంటో మేము నిరూపించుకుంటాము అని చెప్పేసి పార్టీ క్యాడర్ అంతా కూడా స్ట్రాంగ్గా చెప్తూ ఉన్నారనమాట. సో మరి మీకు కూడా ఒక అంచనా ఉంటుంది. ఆల్రెడీ మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అన్ని ప్లానింగ్స్ కావచ్చు, వీళ్ళ యొక్క మాట తీరు కావచ్చు, అదేవిధంగా పరిపాలన కావచ్చు, అన్నీ కూడా చూసే ఉంటారు. కాబట్టి మరి మీరేమనుకుంటున్నారు, ఎక్కువగా ఎవరికి మొగ్గు చూపిస్తా అంటే ఎవరు ఎక్కువగా నమ్మకం ఉంది, మీకు ఎవరిపైన నమ్మకం ఉంది అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.